ఎమ్మెల్సీ కవితని ఆడించేది బీజేపీనా రేవంత్ రెడ్డా? ఎవరు ట్రాప్లో ఉంది ఆమె? ఎవరు ట్రాప్లో ఉన్న ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఒక రాజకీయ పరిణితి ఉన్న నాయకురాలు, కొన్ని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న నాయకురాలు. అవి ఆకస్మికంగా వచ్చినాయి కాదు, కొని తెచ్చుకున్న సమస్యల వల్ల ఆ రకంగా ఇబ్బంది పడుతున్నది రాజకీయాలల్లో. తండ్రికి దూరమైంది, కుటుంబానికి దూరమైంది, పార్టీ కూడా దూరమైనట్లే కనబడుతుంది. ఇక ఆమె సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటుంది. బీజేపీనే కవితతో పార్టీ పెట్టించబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ ఎవరితోని పార్టీ పెట్టించద్దు. బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ బలంగా ఉన్నది. తెలంగాణలో 36% ఓట్లు తెచ్చుకున్నాము, 53 సీట్లలో ఫస్ట్లో ఉన్నాము. ఇంకొక 3 జిల్లాలు ఓడితమంటే కథం. మీ అభిప్రాయం ఏంది? రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న ఆట కవిత ఆడుతుందని చెప్పి అంటారు. అవును, వాళ్ళు ఆల్రెడీ వ్యాపార భాగస్వాములు కదా, పరిచయాలు ఉంటాయి. మరి నిజమేనా? అది జరగవచ్చా? అవకాశం ఉందా? అవకాశం అలాగే చెప్పాను, రాజకీయాలు ఏదైనా అవకాశమే. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో పోవచ్చు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో పోవచ్చు, ఏమి తప్పేముంది? అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ అసమ్మతితో ఒక వెళ్ళిళ్ళంతా వేరే పాపం ఆయన ఇప్పటికే ఇబ్బంది, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యమంత్రి గారిని. గౌరవం లేకుండా, గౌరవించకుండా, వీళ్ళే రోజు స్పెషల్ ఫ్లైట్లు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పోగానే మళ్ళీ ఇంకా 3 పోతారు. రకరకాల ఇబ్బంది పడుతున్నాడు. అంటే స్వేచ్ఛ స్వాతంత్రం లేని ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి రేపు అందరు కలిసి అంటే ఎట్లయితే ఒకటి చేసి పాపం ఈయనని బలైన పరిచి ముఖ్యమంత్రి పదవి తీసేసి ఎవరన్నా బట్టి విక్రమార్క లాంటి లైన్ రంకు ఇంకా గత్యంతరం లేక ఆయన ఒక 20 మందిని తీసుకుని పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్లో. అలా 40 మంది ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఏమున్నది అన్న. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పంచాయతీ, కవిత పెడుతున్న పంచాయతీ మీకేమనిపిస్తుంది? ఆమె పార్టీలో ఉంటుందా, బయటకు వస్తుందా, సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది జనరల్గా? ఈ రాష్ట్రంలో మంచి సీనియర్ మంత్రులు ఎవరు ఉన్నారంటే కేటీఆర్, హరీష్ రావు గారు. కేటీఆర్, హరీష్ సీనియర్ మంత్రులు. ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్పగలగాలి కవిత గారి గురించి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు. ఎక్కడో తేడా వచ్చింది ఆస్తుల దగ్గరన, పదవుల దగ్గరన, లేకపోతే భవిష్యత్తులో పొందబోయే పదవుల వల్ల వాళ్ళు క్లారిటీ ఇచ్చుకోవాలి కుటుంబంలో. తప్ప తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబానికి ఏం సంబంధం లేదు. ఆ బంధం దిగిపోయింది, పేగు బంధం. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అయిందో ఇంకా ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు కదా. ఎందుకంటే అదే కదా, పార్లమెంట్ సీట్లలో కూడా 0కి వచ్చారు. ఏదో డబ్బులు ఉంది కానీ, ఎందుకంటే తెలంగాణను అప్పుల పాలు చేసినారు. పార్టీనేమో ఖాళీ పార్టీ ఇప్పుడు దేశంలో 2వ ఏమంటారు ధనిక పార్టీ. బీజేపీకి సరెండర్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసిండు కేసీఆర్ అనేది కూడా చర్చ కూడా ఉంది. ఆయనకు రావాల్సిన ఎంపీ సీట్ పోటీ చేశారు కదా. ఏముండదు, కాంగ్రెస్కు కాంప్రమైజ్ అయ్యి, ఎందుకంటే అవన్నీ సెక్యులర్ ఓట్లు. మా బీజేపీది ఏంటంటే టోటలీ దేశం, అభివృద్ధి, ధర్మం, ఈ 3 దీనికి సంబంధించిన మాకు ఉంటారు ఓట్లు. వాళ్ళు ఏంటంటే సెక్యులర్ పార్టీలు. ఆ 2 అంటే మైనారిటీ అనుకూలంగా తీసుకొని మెజారిటీ ప్రజల పన్నుల్ని మైనారిటీలకు దారదత్తం చేసి మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేసే పార్టీలు 2 అవి కలవడానికి అవకాశం కూడా మాత్రం ఎట్లా కలుగుతారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్కి జరిగిన కుమ్మక్కు ఒప్పందంలో భాగమే పార్లమెంట్ ఎలక్షన్. ఎందుకంటే ఆ 8 సీట్లు ఒకవేళ వీళ్ళ సీట్లు కాంగ్రెస్కు దారదత్తం చేయకపోతే రేవంత్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి దిగిపోయేవాడు. ఇప్పుడు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం తిహార్ జైలుకు పంపిస్తా, 1,00,000 కోట్లు కక్కిస్తా, జైల్లో ఇది చేస్తా అది చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఏం లేదు, 2 ఏళ్ళు ఆల్మోస్ట్ 18 ఏళ్ళు దాటిపోతుంది. ఈ విచారణలు కొనసాగుతున్నాయి కానీ ఎక్కడ ఒక పులి స్టాప్ పడట్లేదు. మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? 4.5 ఏళ్ళ దాకా ఇట్లనే సాగిస్తాడు, మళ్ళీ 6 నెలల ముందు అంటాడు ఈసారి ఒక్కసారి మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి మాత్రం అప్పుడు చెంచల్గూడ చెర్లపల్లి జైలు కట్టిస్తానా, కానీ ఇప్పుడు మొత్తం డబుల్ బెడ్రూమ్ కట్టిపోయి నలుగురు కట్టిపిస్తా అంటాడు మళ్ళీ కొత్తగా. ఉంటుంది అట్లా, ఎందుకంటే గతంలో బెడ్రూమ్ల నుంచి గుంజపోయి జైలు వేసిరు కదా. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటున్నా. అబద్ధం బాగా ఇప్పుడు ఏంటంటే ఒప్పందం, అలా చీకటి గదులలో జరిగిన ఒప్పందం ప్రకారము నా పార్టీ నన్ను ముఖ్యమంత్రి పదవిని మీరు అస్థిరపరచద్దు, ఎందుకంటే మీకు మెజారిటీ సీట్లు ఉన్నాయి, ఎందుకంటే మిగతా నా దాంట్లో నేనే సరిగ్గా సఖ్యత లేను, నా దాంట్లో 6 వర్గాలు ఉన్నాయి. నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎవరు ఒప్పుకుంటలేరు ఆయనని. ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 3 కింద వచ్చిండు, ఇతను మా ముంగట ముఖ్యమంత్రి ఏందని. మన రాజగోపాల్ రెడ్డి కూడా ఏదో ట్వీట్ చేసినట్టుండు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి. అంటే ఈయన ట్వీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. అంటే దాంట్లో ఒక ఈ తెలంగాణలో ఉన్న బీసీలంతా ఒకటి గమనించాలా, ఈ కాంగ్రెస్ చిత్తశుద్ధిని.
ఈ యొక్క పాయింట్ దిస్ ఏది 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేది ఇది పవర్ఫుల్ డైలాగ్. అంటే ఇది ఒక్కసారి కాదు, ఇది 4వ సారి. 4 సార్లు అన్నాడా? దీన్ని తెలంగాణలో ఉన్న బీసీలు, మీ బీసీ నాయకులను అడగండి, మీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులని. 42% అనుకుంటా బీసీలకు రాజ్యాధికారం అనుకుంటా. ముఖ్యమంత్రి ఎట్లా అంటున్నాడు అంత బహిరంగంగా నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి? ఎందుకు అడగరు బీసీలు? ఆ మోసపూరిత వాగ్దానాలకు, మోసపూరిత చర్యలకు, అబద్ధ వాగ్దానం లొంగిపోయి మీరు మళ్ళీ వాళ్ళ వలలో పడకండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్డిల రాజ్యమే కాంగ్రెస్ రాజ్యం. ఓకే, బహిరంగ నేను చెప్పట్లేదు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 10 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత జగ్గారెడ్డి గారు అంటున్నారు 2 సార్లు రేవంత్ రెడ్డి కాగానే 3వసారి నా వంతు అని. ఈ ఉన్నత వర్గాల కుట్ర, అగ్రవర్ణాల కుట్ర కాంగ్రెస్ ఏ రకంగా ఉందో బీసీలు అర్థం చేసుకోండి. మీ బీసీ నాయకులు నిలదీయండి. ఎవరెవరైతే మీ దాంట్లో బీసీ నాయకులు ఉన్నారో అందరిని నిలదీయండి. ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ బీజేపీ మీద నెట్టేసి బీజేపీ మొత్తం ఇది చేయాలని చెప్పి మీ మీద నెట్టేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అది పెండింగ్లో ఉంది గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. వాళ్ళే ఆమోదం తెలపాలి, పార్లమెంట్లో చట్ట రూపం తీసుకురావాలని చెప్పి మీ మీద నెట్టేసింది కదా. నిజమే, పార్లమెంట్లో చట్టం చేయాలి, నిజమే కదా. చేస్తారా మరి? అతను అన్నది నిజమే అంటే ఆయన ఒప్పుకున్నాడు, మేమేం చెప్పిన అబద్ధమే ఇక్కడ అని. ఆయన ఇప్పుడు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నేను 12% రిజర్వేషన్ ఇస్తానని ముస్లింకు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా? ముఖ్యమంత్రికి ఉంటుందా, అధికారం ఉంటుందా రిజర్వేషన్ నిర్ణయించి? ఉండదు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి 10 ఏళ్లల్లా గిరిజనులకు 12% రిజర్వేషను, మైనార్టీలకు 12% రిజర్వేషను చేశాడా? ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందా? అంటే మీకు అధికారం లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇతను కూడా అంతే, ఇతనికి 42% చేసే అధికారం ఇతనికి లేదు ముఖ్యమంత్రి గారికి. అంటే ఎందుకు ఇస్తున్నాడు? మీకు అధికారం లేకుండా వాగ్దానాలు ఇస్తున్నారు. అంటే మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. బీజేపీ చేయదు కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చింది. తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పాలి, ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వంలో అధికారం నుండి మాట్లాడి చెప్తామని చెప్పాలి. ఇప్పుడు మీరు అనుకూలంగా ఉన్నారా ఈ రిజర్వేషన్కి? మీకు అదే చెప్తున్నాను, మేము అనుకూలంగా ఉన్నది కాదు కదా, 30 రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం అంటే మేమే కాదు కదా. మనం ఈ ప్రెసిడెంట్ రామచంద్రరావు 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్, మైనార్టీలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 50% ఎబో రిజర్వేషన్ ఉండకూడదు. 9th షెడ్యూల్ అనేది బిఫోర్ ఒక తమిళనాడు తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా జరగలేదు. గుజరాత్లో లేదా మైనార్టీలకి రిజర్వేషన్? అది మళ్ళీ మైనార్టీ ఓన్లీ 42% రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇస్తే మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడతాం మా ప్రధానితోని. అన్ని రాష్ట్రాలకు మేమే పోతాం. కిషన్ అన్న, నేను, సంజయ్ అన్న, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలము అందరం రైలు పెట్టుకొని తమిళనాడు పోతాం, స్టాలిన్ని బతిమలాడతాం, అన్ని రాష్ట్రాలు అడుగుతాము. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మాట్లాడి బతిమలాడి భారతదేశం అంతా 30 రాష్ట్రాలు తిరిగి మరి రిక్వెస్ట్ పెడతాం ఆమోదించమని. ఇప్పుడు నువ్వు చెప్పేంత మీరు ఒకవేళ ఇప్పుడు పార్టీ మీరు ఇవ్వాలనుకుంటున్నారు, పార్టీ పరంగా ఇస్తామంటున్నారు, సాధ్యం కాకపోతే ఎవరద్దు అంటున్నారు? ఎవరు నీకు ఇప్పటికి కూడా ఎందుకు ఉన్న రెడ్డిలు అంతే, ఎందుకు ఉన్న రెడ్డిలు అందరినీ తీసేయి. లేదు నీకు కొన్ని రోజులు కూడా నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి కూడా బీసీకి ఇవ్వండి, కొన్ని రోజులు మా మహేష్ కుమార్ కొడుకు ఇవ్వండి, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉందో లేదో అనుకుని నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి పదవి మా మహేష్ కుమార్ కొడుకు ఇవ్వండి. ఎట్లా నిజామాబాద్కు మంత్రి పదవి లేదు. నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే అంటే మీకు మొత్తం ఉన్నతమైన పదవులేమో ఉన్నత వర్గాలకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ కొన్ని చేయు.